వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 2025 మెగా డిఎస్సి ద్వారా దాదాపు 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేయడం జరిగిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ పేర్కొన్నారు. మెగా డిఎస్సి నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినప్పటికీ వైసీపీ నాయకులు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు. 1 మంత్ 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామంలో అనంతపురం ఆర్డీఓ ప్రమోద్ కుమార్తో కలిసి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. రెండు 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లను చేసింది. రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన రహదారులు, ట్రాఫిక్ కూడళ్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ కీర్తి చేకూరి ఇతర అధికారులు నగరంలోని ఐఎల్డి జంక్షన్, గూడ్స్ గేట్, నందం గనిరాజు సెంటర్ వంటి కీలక ప్రాంతాలను పరిశీలించారు. తల్లిపాలతో శిశువుల్లో రోగనిరోధక శక్తి ఉంటుందని, తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పెద అమిరంలోని మిత్రా ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ సీతారామలక్ష్మి మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని, తొలి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరే ఇతర ఆహారం లేదా నీరు కూడా ఇవ్వకూడదన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ పరిధిలోని గింజర్తి గ్రామంలో ఉన్న పాఠశాలలలో 3, 4, 5 తరగతులను తొలగించారంటూ తల్లిదండ్రులు, గ్రామస్తులు గత 4 రోజులుగా ఎంఈఓ కార్యాలయం ఎదుట టెంట్ వేసి వంట వార్పుతో నిరసన దీక్ష కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన కొయ్యూరు ఎంఈఓ సింహాచలం ఈరోజు మీడియా సమక్షంలో మాట్లాడుతూ, గింజర్తి గ్రామంలో పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు యథావిధిగా కొనసాగించేందుకు జిల్లా కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ కోడూరి నాగసూర్య రాఘవేంద్రబాబు శుద్ధముఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ పేర్లతో పాటు రాష్ట్ర చేనేత దినోత్సవం, పల్లె పండుగ పేర్లను సూక్ష్మ కళారూపంలో చెక్కి మంత్రికి బహూకరించారు. కళాకారుడి ప్రతిభను మంత్రి సభావేదికపై ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. చివటం గ్రామ పర్యటనలో అధికారులతో కలిసి డంపింగ్ యార్డ్ను పరిశీలించిన మంత్రి దుర్గేష్ గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి చిత్రవేదిక కార్యక్రమం గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల రోడ్డులో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కళాకారులు 4 గోడల మధ్య ఉంచిన తమ ప్రతిభను బయటకు తీసుకువచ్చేందుకే చిత్ర కళావిధి ఏర్పాటు చేశామని చెప్పారు.
2025 డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలను మాజీ మంత్రి అంబటి రాంబాబు దండలు వేసి ప్రారంభించారు. గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, లీగల్ సెల్ విద్యార్థి యోజన మహిళా విభాగాలు పాల్గొన్నాయి. సాయంత్రం దీక్ష విరమణకు లక్ష్మీపార్వతి, టీజే సుధాకర్ బాబులు పాల్గొని దీక్ష విరమింపజేసి ప్రసంగిస్తారని అంబటి రాంబాబు తెలిపారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి ద్వారా టీచర్ల నియామక ప్రక్రియ వాస్తవాలపై చర్చకు సిద్ధమని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని టెంట్లో కూర్చున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టెంట్లో కూర్చున్నారు. డిఎస్సిపై బహిరంగంగా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎవరు వచ్చినా వారికి సమాధానం చెబుతానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా టెంట్ వేసి బైఠాయించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తోట గ్రామంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి గిరిజనులకు రగ్గులు, గొడుగులు, యువతకు వాలీబాల్ నెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన ఎస్పీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిత్యావసర సరుకులు ప్రతి కుటుంబానికి అందుతున్నాయా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.